నమస్తే నిజం న్యూస్ కి స్వాగతం. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన డిజైన్ సాంకేతికతకు అనుగుణంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర కోరారు. మంగళవారం ఆమె రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. కాగా రంగారెడ్డిగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 75 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 13 ఇండ్లకు సంబంధించి బేస్మెంట్ లో 25 ఇండ్లు నిర్మాణంకు మార్కింగ్ చేసి పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ గృహ లబ్ధిదారుడు ఆంజనేయులతో మాట్లాడారు. ఎన్ని చదరపు అడుగులలో బేస్మెంట్ నిర్మించారో అని కలెక్టర్ అడిగారు. 547 చదరపు అడుగుల్లో నిర్మించినట్లు లబ్ధిదారుడు తెలిపారు. ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందని అడిగారు. 10 లక్షలు అవుతుందని తెలిపారు. లబ్ధిదారుడు ప్రస్తుతం ప్రభుత్వం నిర్దేశించిన డిజైన్ ప్రకారం యూనిట్ కాస్ట్ లో గృహ నిర్మాణ శాఖ అధికారులు సూచించిన విధంగా ఇల్లు నిర్మించుకోవాలని, ఎక్కువ ఖర్చు చేసి అప్పుల పాలు కావద్దని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇసుక సరఫరా గురించి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు కావాల్సిన ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని సూచించారు. ఇండ్లు మంజూరు చేసిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకునేలా అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అవగాహన కలిగించాలని కోరారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ తదితరులు ఉన్నారు. వెహికల్ చార్జెస్ అనేది అక్కడికి ఎక్కువైంది మేడం. అదే అమౌంట్ పెట్టి ఇక్కడ వస్తుంది పర్మిషన్ కోసం పెట్టేది